దేవునికి స్తోత్రం. అన్నయ్యకి వందనాలు. సంఘం అంతా ప్రైజ్ లార్డ్. గత నెల నుంచి నాకు ఆరోగ్యం బాగలేదండి. కడుపులో గడ్డలు, ఆహ్, ఆహ్, కిడ్నీలలో రాళ్ళొచ్చినాయని చెప్పేసి, లివర్ స్వెల్లింగ్ వచ్చింది, లివర్ ఫ్యాట్ అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాం గానీ సాతాను ఇట్లా శోధిస్తాడు. అయితే నాకెప్పుడు అసలు జ్వరం కూడా రాదు. నేను బాగా హెల్తీగా ఉంటా, బానే ఉంటా. సడన్ గా కడుపులోకి లేచేసరికి హాస్పిటల్కి వెళ్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అని చెప్పేసరికి నేను బాగా ఆ మనాది లాంటిది వచ్చేసి నేను బాగా డిప్రెషన్ అయిపోయాను. నేనేంది ఎవ్వరికి ఫోన్ చేద్దామన్నా ఎందుకు అసలు చేతులు రాలేదు, మనసు రాలేదు. నేను హాస్పిటల్లో 2 రోజులు 3 రోజులు పెట్టుకున్న తర్వాత ఎందుకో ప్రాణం అంతా ఒకలాగా అనిపించి ప్రసన్నకు ఫోన్ చేసి ఇది పరిస్థితి అని చెప్పినాను. చెప్తే సంఘానికి చెప్పారు. వాళ్ళు ప్రార్థన చేశారు. ఏదేమైనా నాకు ధైర్యం సరిపోలేదు. అన్నయ్యకి ఫోన్ చేసి అన్నయ్య ఇట్లా సంగతి నాకు బాగాలేదు అన్నయ్య అన్న తర్వాత అన్నయ్య ఫోన్ చేసిండు, ప్రార్థన చేసి నా కిడ్నీలో రాలి పడిపోయిందని. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని బట్టి నేను చాలా చాలా సంతోషించాను. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పినప్పుడు ఎంత బాధపడ్డానో, అన్నయ్య ప్రార్థన చేసినాక రాయి పడిపోయింది అని చెప్పి తెలిసిన తర్వాత నేను ఎంత సంతోషపడ్డానో ఇక అది దేవునికి తెలుసు, నా మనసాక్షికి తెలుసు అనిపిస్తుంది. నా ఎడల దేవుడు ఇంత గొప్ప కార్యం చేసినందుకు దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగా. ఆమేన్ ఆమేన్. గడ్డల కోసానికి కూడా సంఘం అంతా మరి ఒకసారి ప్రార్థన చెయ్యాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. కడుపుల గడ్డలు ఉన్నాయని చెప్పేసి చెప్పిర్రు. ఏదేమైనా దేవుడు తలుచుకుంటది చిన్న కార్యం. అది మనసు పెద్ద కాదని కానీ ఆయనకు ఆవగింజతో సమానమైన ప్రార్థన చేయండి. దయచేసి మరలా చెప్తున్నాను, ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. చక్కటి సాక్ష్యము తల్లి గారు ఇచ్చారు. ఆ గడ్డలు కూడా కరిగిపోతాయి, కంప్లీట్గా మంచిగా అయిపోతుంది. అలాగే మరి గొప్ప సాక్ష్యమే నిజంగా. ఒక విధంగా చెప్పాలంటే కిడ్నీలో రాళ్ళు బయటికి రావటం అంటే మానవ రీతి అసాధ్యం. కానీ దేవుడు చూడండి అంత గొప్ప కార్యము. చాలా ప్రార్థించిన తర్వాత సహోదరి యొక్క రాళ్ళు రావటం నిజంగా దేవుడు చేసిన ఈ గొప్ప మేలుకు మనం ఏమి ఇవ్వగలం? మరి ఇటువంటివి అనేక కార్యాలు ఇంతకు ముందు కూడా మనం అనేక విషయాలు చూస్తూ వస్తున్నాం. ఇంకా స్టిల్ ఆయన అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు, గొప్ప కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. మరి నిజంగా మరి మనస్ఫూర్తిగా మనం కన్నీరు విడిచి ప్రార్థన, అందుకే ప్రార్థన కోరుకోవాలా, ప్రార్థన అడగాల. మనకు ఆ బాగలేని సమయంలో నాకు కూడా కొన్ని సందర్భాల్లో కొంచెం ఏదైనా అనీజీ అనిపించినప్పుడు దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి చిన్న బిడ్డలు నేను అడుగుతున్నా. అలాగనే ఎప్పుడైనా దైవజనుడి మనం గుర్తు చేసుకుని ప్రార్థన కోరినప్పుడు, మరి మనసారా ప్రార్థించినప్పుడు మంచి కార్యాలు మనం చూస్తాం. మరి నిజంగా సిస్టర్ పట్ల చేసిన ఈ కార్యం మరి దేవునికి కోట్ల కోట్ల వందనాలు. ప్రభు వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని మంచి ఆరోగ్యాలతో, దీర్ఘాయుష్తో, మరి మంచి నెమ్మదితో నింపి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ తల్లి. గాడ్ బ్లెస్ యూ తల్లి. వందనాలు తల్లి.